ఉమ్మడిగా వస్తున్న ఆచారాలు, వేల సంవత్సరాల సాంప్రదాయాలు, అడుగడుగున కఠిన నియమాలు, అంచలంచలమైన నమ్మకాలు, వీటన్నిటి మేళవింపే నాగోబా జాతర. ప్రకృతిని దైవంగా పూజిస్తూ పూర్వీకుల మాటే శిరోధార్యంగా జీవించే ఆదివాసుల జీవన విధానం కేస్లాపూర్ నాగోబా జాతరలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆదివాసీల సనాతన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలుస్తున్న ఆదిలాబాద్ అడవి బిడ్డల అతిపెద్ద సంబరం కేస్లాపూర్ మహాజాతరపై 99 టీవీ ప్రత్యేక కథనం. తమ ఆరాధ్య దైవమన్న నాగోబాను ఆరాధించేటకు వనం వదిలి గిరిజనం కదిలే సంబరం. దేశం నలమూలల నుండి ఒకే చోట చేరే మెస్రం వంశస్థుల సమ్మేళనం. బహుళ పుష్య అమావాస్య నాడు చిమ్మ చీకట్లో తాము చేసే పూజలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఆదివాసీ జనం నమ్మే సంబరం. ఆదిలాబాద్ అడవి బిడ్డల మహాపండుగ కేస్లాపూర్ నాగోబా జాతరపై 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో నాగోబా జాతర ప్రారంభమైంది. మెస్రం వంశస్థులు పాదయాత్రగా వెళ్లి తీసుకొచ్చిన పవిత్ర గోదావరి జలాలతో ఆదిశేషుని అభిషేకించి మహాక్రతువును పూర్తి చేయడంతో జాతర మొదలైంది. ప్రకృతిలోని అంశాలనే దేవతలుగా భావించి ఆదివాసులు పూజిస్తారు. పంచభూతాలే వారు కొలిచే దేవుళ్లు. అందుకే వారిని ప్రకృతి ప్రేమికులుగా పరిగణిస్తారు. అలాంటి ప్రకృతి ప్రేమికులు స్వచ్ఛమైన మనసుతో ప్రకృతిలో ఒక భాగమైన నాగసర్పాన్ని అచంచలమైన నమ్మకంతో ఆరాధించే సంబరమే నాగోబా జాతర. ఆసియాలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా పరిగణించే కేస్లాపూర్ నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ అనే గ్రామ సమీపాన కొలువైన నాగోబా ఆలయంలో జరుగుతోంది. పుష్యమాస్య అమావాస్య నాడు మహాక్రతువుతో ప్రారంభమయ్యే ఈ జాతర మూడవ రోజు మెస్రం వంశస్థులు చేసే భేతాల్ పూజలతో ముగుస్తోంది. మెస్రం వంశస్థుల పూజలు 3 రోజులలో ముగిసిన జాతర మాత్రం వారం రోజుల పాటు కొనసాగుతోంది. కేస్లాపూర్లో వెలిసిన నాగోబాకు సంబంధించి పలు ఇతిహాస గాథలు ప్రచారంలో ఉన్న మెస్రం వంశస్థుల కథనం ప్రకారం పూర్వం పడియోర్ అనే మెస్రం వంశస్థుడు నాగలోకానికి వెళ్లటం, అక్కడ అనుకోకుండా చేసిన ఓ తప్పుతో శేషసాయి ఆగ్రహంతో పడియోరును శపించడంతో శేషసాయిని శాంతింపచేసి శాపగ్రస్తుడైన పడియోర్ శాపం నుంచి విముక్తి కావటానికి పరిహారం అడుగగా పుష్యమాస్య అమావాస్య నాడు పవిత్ర గోదావరి జలాలతో అభిషేకించి 7 కావడాలు నెయ్యి, పప్పు దినుసులు ఇలా 7 రకాల నైవేద్యాలను అందించాలని చెప్పడంతో శేషసాయి కోరిన విధంగా పడియోరు చేయడంతో అక్కడే ప్రస్తుతం ఆలయం ఉన్న చోట శేషసాయి నాగోబా రూపంలో వెలిశాడని, అప్పటి నుంచి పుష్యమాసంలోని అమావాస్య నాడు మెస్రం వంశస్థులచే ప్రత్యేక పూజలు జరపబడతాయని మెస్రం వంశస్థులు చెబుతారు. మేము మా మెస్రం వంశస్థులు ఈ మా పీఠాధిపతి మా పేన్ పాటలాలంటాం మేము. ఆయన ఇక ఖబరం ఇస్తాడు, మీరు అందరు అన్నదమ్ములు రావాలి, పుష్యమాసం నెల ఇంకా కనబడింది, మనం మొక్కుతామని పిలవంగానే మేము ఆయన ఆదేశం ప్రకారముగా మేము అందరము 22 తెగకు చెందిన వాళ్ళము ఉన్నాం. మెస్రం వంశీయులు మేము పటేల్ తెగకు చెందిన మేము పటేల్ వంశస్థులము. అందరు జమ అవుతాం. ఆ రోజు సాయంత్రం దీపం ముట్టించి మొక్కుతాం. పుష్యమాస్య నెలవంక కనిపించగానే జాతరకు సంబంధించిన పనులను ప్రారంభిస్తారు మెస్రం వంశస్థులు. కేస్లాపూర్ గ్రామంలో ఉన్న మురాడి ఆలయంలో సమావేశమై జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చిస్తారు. అనంతరం జాతర మరో 4 రోజులు ఉందనగానే జాతరకు సంబంధించిన సమాచారాన్ని గ్రామాలకు ఇవ్వటానికి నాగోబా జాతర సాంప్రదాయ ప్రచార రథం బయలుదేరుతోంది. ఈ ప్రచార రథం 7 రోజుల్లో 7 గ్రామాల్లో తిరుగుతోంది. జాతరకు అవసరమైన మట్టి కుండలను సిరికొండకు చెందిన గుగ్గిళ్ల వంశస్థులు మాత్రమే తయారు చేయటం అనాదిగా వస్తోంది. ఈ ప్రచార రథం కేవలం జాతరకు సంబంధించిన ప్రచారం మాత్రమే కాకుండా మట్టి కుండల తయారీ చేయాలని గుగ్గిళ్ల వంశస్థులకు చెప్పటం, నాగోబా మహాపూజకు కావలసిన పూజా సామగ్రిని సేకరించడం వంటి పూజా తంతుకు సంబంధించిన పనులను కూడా మార్గ మధ్యంలో చెప్తోంది.
ప్రచార రథం 7 రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహించి తిరిగి కెస్లాపూర్ చేరుకోగానే నాగోబాని అభిషేకించడానికి పవిత్ర గోదావరి జలాలను సేకరించడానికి పాదయాత్రగా బయలుదేరి 7 రోజుల్లో 300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తినమడుగు వద్ద పవిత్ర గోదావరి జలాలను సేకరిస్తారు మెస్రం వంశస్థులు. గోదావరి జలాలను సేకరించేందుకు మెస్రం వంశస్థులు చేసే పాదయాత్ర ఆద్యంతో ఆకట్టుకుంటోంది. ధవలవర్ణ శోభితమైన వస్త్రాలతో ఒకే వరుసలో సాగే పాదయాత్ర చూసేందుకు 2 కళ్ళు చాలవు. దాంట్లోనే భాగంగానే దర్బార్ అనేటటువంటిది కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ దర్బార్ అనేటటువంటిది కుమ్రాం భీము చనిపోయిన తర్వాత ఆయన పైన అధ్యయనం చేయడానికి అప్పటి నైజాం గవర్నమెంట్ నియమించినప్పుడు వచ్చినటువంటి ప్రొఫెసర్ హైమండార్ఫ్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల స్థితిగతులను, జీవన విధానాలను ఆయన చూడడం జరిగింది. ఆయన అత్యధిక మంది ఇక్కడ జమ అయ్యేటటువంటిది ఆదివాసులు జమ అయ్యే ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ అర్జీలు తీసుకొని ఆయన పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తుండే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా దర్బార్ కార్యక్రమం అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి ఆదివాసులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేయడానికి వాళ్ళు పాటుపడతారు. ఆదిశేషుని అభిషేకించడానికి సేకరించిన పవిత్ర గోదావరి జలాన్ని మెస్రం వంశస్థులు అత్యంత జాగ్రత్తగా నాగోబ సన్నిధికి తీసుకొస్తారు. మహాక్రతువులోని అభిషేకం జరిగే వరకు గోదావరి జలం నిండి ఉన్న కలశాన్ని నేలపై పెట్టడం నిషేధం. గోదావరి జలాన్ని సేకరించి తిరుగు ప్రయాణంలో తాము సేద తీరేటప్పుడు బస చేసే చోట్ల చెట్లపై మాత్రమే భద్రపరుస్తూ గోదావరి జలాల పవిత్రతను కాపాడుతారు ఆదివాసులు. తమ ఆరాధ్య దైవం ఆదిశేషుని అభిషేకించడానికి 300 కిలోమీటర్లు 14 రోజుల పాటు ప్రయాణించిన తర్వాత మెస్రం వంశస్థులు చివరగా కెస్లాపూర్ వద్ద ఉన్న పురాతన మర్రి చెట్ల వద్దకు చేరుకుంటారు. ఈ తాము గోదావరి నది నుండి సేకరించిన పవిత్ర గోదావరి జలాన్ని ఇలా మర్రి చెట్ల వద్ద ఇలా చెట్టుకు కట్టేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం విజువల్స్లో ఈ ఏదైతే గోదావరి జలాలను తీసుకొచ్చే కలశాన్ని ఈ ఒక వెదురు బొంగుకు వేలాడదీసి ఇలా చెట్టుకు అయితే కట్టేస్తారు. గత సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ వెదురు బొంగను గోదావరి జలాల్లో నిమజ్జనం చేసి ఈ సంవత్సరం కొత్తగా వెదురు బొంగకు గోదావరి జలానికి సంబంధించిన కలశాన్ని కట్టేసి ఇలా వేలాడదీస్తూ తీసుకొస్తారు. మొత్తంగా గోదావరి జలాల సేకరణ నుంచి ఇక్కడ కెస్లాపూర్ నాగోబా దేవునికి అభిషేకించే వరకు ఇక్కడ ప్రత్యేకతగా ఒకటి చెప్పుకోవాలి. మొత్తంగా ఈ గోదావరి జలం నింపి ఉన్న కలశాన్ని మాత్రం ఎక్కడ కూడా నేలను తాకనివ్వరు. మొత్తంగా ఈ వెదురు బొంగుకు చేసే పూర్తిగా ఈ ఏదైతే శ్వేతవర్ణ వస్త్రం ఏదైతే ఉందో ఇందులోనే కట్టేసి ఇలా వేలాడదీస్తూ ఉంటారు. మొత్తంగా మా కెస్లాపూర్ మహాజాతరకు సంబంధించిన మొదటి ఘట్టం నుంచి చివరి జాతర ముగిసే వరకు ఏదైతే పద్ధతులు ఉంటాయో అవి తమ పూర్వీకుల నుండి వచ్చిన పద్ధతుల్ని తూచా తప్పకుండా పాటించడంలో మాత్రం ఇటు మెస్రం వంశస్థులకే చెందినదని చెప్పుకోవాలి. ఇక పవిత్ర గోదావరి జలాలను సేకరించి పుష్యమస్య అమావాస్య మరో 4 రోజులు ఉందరగానే కెస్లాపూర్ నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న 100 ఏళ్ల నాటి మర్రి చెట్ల వద్దకు మెస్రం వంశస్థులు చేరుకుంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి సైతం మెస్రం వంశస్థులు వచ్చి ఈ మర్రి చెట్ల నీడన చేరుతారు. ఇలా మర్రి చెట్ల నీడన పెద్ద సంఖ్యలో మెస్రం వంశస్థులు చేరి మహాక్రతువుకు సన్నద్ధమవుతారు. నాగదేవుని అభిషేకం కోసం 300 కిలోమీటర్లు 14 రోజులు పాదయాత్రగా ప్రయాణించిన తర్వాత గోదావరి జలాలను సేకరించిన తర్వాత మెస్రం వంశస్థులు ఇక్కడ కెస్లాపూర్లో ఏదైతే పురాతన మర్రి చెట్లు ఉన్నాయో ఇక్కడికి వచ్చి 4 రోజుల పాటు బస చేయడం అయితే ఆనవాయితీ. ఇక్కడ కెస్లాపూర్ మహాజాతరలో ఈ పురాతన మర్రి చెట్ల కింద వచ్చి 4 రోజుల పాటు బస చేసి ఇక్కడ మర్రి చెట్ల వద్దకు ఈ జాతరకు సంబంధించి మొత్తం దేశం నలుమూలల నుండి 2500 మెస్రం వంశస్థులు ఇక్కడికి వచ్చి 4 రోజుల పాటు బస చేస్తారు. ఇక్కడనే 4 రోజుల పాటు ఈ ప్రత్యేక పూజలను అయితే కొనసాగిస్తారు. ఈ 4 రోజులు ఇక్కడ బస చేసిన తర్వాత పుష్యమాస అమావాస్య నాడు అర్ధరాత్రి ఏదైతే పూజలు జరుగుతాయో ఆ పూజలకు ఇక్కడ నుంచి ఈ మర్రి చెట్ల నుండి అక్కడికి తెరవెళ్ళి పుష్యమాస అమావాస్య నాడు జరిగే మహాఘట్టాల్లో పాల్గొంటారు. అయితే ఈ కెస్లాపూర్ మహాజాతరలో పురాతన మర్రి చెట్లకు ఉన్న ప్రాశస్త్యం ఏమిటి, ఇక్కడ మర్రి చెట్ల కింద 4 రోజుల పాటు బస చేస్తున్నప్పుడు జరిపే పూజలు ఏమిటో తెలిపేందుకు మనతో మెస్రం వంశస్థులు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ఈ మర్రి చెట్లకు సంబంధించి ఉన్న చరిత్ర ఏమిటి, ఇక్కడ 4 రోజుల పాటు ఎట్లాంటి ప్రత్యేక పూజలు కొనసాగుతాయి? నా పేరు మెస్రం కోసిరావు, నేను నాగదేవతానికి పూజారిగా. అయితే మేము 300 కిలోమీటర్లు మేము పాదయాత్రతో తెల్ల వస్త్రాధారంతో పోయి మేము
పవిత్రమైన జలం తీసుకొచ్చి ఇంద్రవెల్లి ఇంద్రమ్మ దగ్గర పూజ చేసిన తర్వాత మేము మురి చెట్టు దగ్గర కలసంతో రావటం జరిగింది. అయితే మురి చెట్టు దగ్గర నుంచి మేము తుమ్ కార్యక్రమంలో అవి చిన్న చిన్న పూజలు చేసుకుంటా మేము 4 రోజు ఇక్కడ చర్చలు ఉంటుంది. దీంట్లో మన దగ్గర చర్చ వేదిక ఇక్కడ ఉన్నది. గాది చేసి తంబాకు చేసిన తర్వాత పవిత్రమైన స్థలం ఇక్కడ ఉన్నది అని మేము 4 రోజు ఇక్కడ మురి చెట్టు దగ్గర ఉండటం జరిగింది. మురి చెట్టు దగ్గర ఉండటం కారణం ఏమంటే మా పడియోర్ అనేటువంటి మా కోనేరు దగ్గర కోనేరు బావి ఉన్నది. కోనేరు అక్కడ ఎవరైతే మెసరవంతులు వచ్చిన బరబర్ ముందు పూజ కోనేరుకు చేస్తారు. అయితే ఈ మురి చెట్టు కింద మా పడియోరు జన్మించిన ఇది జాగా. అయితే జన్మించిన బరబర్ మన కోనేరు నీళ్ళతోటి ఆయనకు తందం చేసినట్ట. అందుకు మేము ఇక్కడ కోనేరు దగ్గర ఉండటం జరుగుతుంది. అయితే ఈరోజు మేము చనిపోయిన వాళ్ళది తుమ్ కార్యక్రమం ఈరోజు 9 గంటల నుంచి మేము మొదలు చేసి మొత్తం ఈ రాత్రి వరకు మేము తుమ్ కార్యక్రమం పిండదానం చేసేటువంటి ఇట్లా చేయటం జరుగుతుంది. ఆదివారం రోజు మేము కలశంతో తెచ్చిన పవిత్రమైన జలంతో మేము అర్ధరాత్రి అభిషేక్ చేసిన తర్వాత పూజ మొదలు చేస్తాం. ఇది అంటే గోదావరి జలాల కోసం మహాపాదయాత్రను పూర్తి చేసిన తర్వాత కెస్లాపూర్ వద్ద ఉన్న ఈ పురాతన మర్రిచెట్ల వద్దకు చేరుకొని ఈ 4 రోజుల పాటు ఇక్కడ బస చేయడము. ఈ 4 రోజుల్లో మొత్తంగా 4 రోజుల్లో కెస్లాపూర్ నాగోబాకు సంబంధించిన ఇతిహాస కథలను ఇక్కడి మేస్రం వంశస్థులకు తెలియపరుస్తూ ఇతిహాసకు సంబంధించిన కథలను వివరిస్తూ, అదేవిధంగా 2వ రోజు ఈ ఎవరైతే మేస్రం మరణించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక నివాళులు అర్పిస్తూ తుమ్ కార్యక్రమం కూడా జరుపుతూ ఉంటారని ఇక్కడ మేస్రం వంశస్థులు వివరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ యాదవ్తో కిరణ్, కెస్లాపూర్ జాతర నుండి. బహుళ పుష్యమాస అమావాస్య నాడు రాత్రి మహాపూజ ప్రారంభమవుతోంది. ఈ మహాపూజలో తాము పాదయాత్రగా వెళ్లి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో నాగోబాను అభిషేకిస్తారు మేస్రం వంశస్థులు. పుష్య అమావాస్య నాడు చేసే మహాపూజతో జాతర ప్రారంభమవుతోంది. మహాపూజ జరిగిన వెంటనే మేస్రం వంశానికి చెందిన కొత్త కోడలను పరిచయం చేస్తూ బేటింగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బేటింగ్ జరిగిన తర్వాతే మేస్రం వంశంలోని కొత్త కోడలు నాగోబా దేవుణ్ణి దర్శించుకోవటానికి అర్హత పొందుతారు. మహాపూజ జరిగిన మరుసటి రోజు జాతరలో 2వ రోజు ఆలయ ఆవరణలో భాన్పేస్, పెర్సాపేస్ పూజలను నిర్వహిస్తారు. ఇక చివరి రోజైన 3వ రోజు భేతాల్ పూజలను నిర్వహిస్తారు. ఈ భేతాల పూజలలో మేస్రం వంశ పెద్దలు 7 కిలోల వెదురు కర్ర చేత పట్టుకుని భేతాలు విన్యాసాలు చేస్తారు. భేతాల పూజలతో కెస్లాపూర్ మహాజాతర ఘట్టం ముగుస్తోంది. కెస్లాపూర్లో పూజలు ముగియగానే మేస్రం వంశస్థులు కెస్లాపూర్ నుంచి ఉట్నూర్ మండలంలోని శాంపూర్ గ్రామంలో జరిగే బుడన్దేవ్ జాతరకు చేరుకుంటారు. ఇక వారం రోజుల పాటు సాగే ఈ జాతరకు ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆదివాసుల ఇలవెల్పు నాగదేవుడిని దర్శించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. అడిగిన కోర్కెలు తీర్చే మహిమాన్వితమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న కెస్లాపూర్ నాగోబా ఆలయాన్ని దర్శించుకోవడం ఆధ్యాత్మిక ఆనందాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందని భక్తులు చెబుతున్నారు. చిన్నప్పటి నుండి కెస్లాపూర్ జాతర అంటే వింటూనే వస్తున్నాం, కానీ తెలియదు ఇక్కడ ఏముంటుంది ఏమి అనేది. కానీ పెళ్ళైన తర్వాత ఉట్నూరుకి ఇచ్చారు. ఇక్కడికి వచ్చినాక ప్రతి సంవత్సరం ఈ కెస్లాపూర్ గుడికి వచ్చి దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాం. ఇక్కడికి వస్తే మనసుకి ప్రశాంతత, ఆహ్లాదాన్ని ఇస్తుంది. మళ్ళీ తర్వాత ఇక్కడికి వస్తే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ చాలా పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది, అలాగే బాగుంటుంది. ఇక్కడికి వస్తే కూడా బాగనిపిస్తుంది. ఈరోజు నేను కుటుంబ సమేతంగా ఈరోజు ఈ నాగోబా టెంపుల్కు రావడం జరిగింది. ఇది చారిత్రాత్మకమైన టెంపుల్. దీనికి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న మేస్రం ఫ్యామిలీస్ వాళ్ళు ప్రతి సంవత్సరము ఈ జాతరను చాలా ఒక 1 వీక్ చొప్పున చాలా
ప్రతిష్టాత్మకంగా దీనికి చేపట్టడం జరుగుతుంది. మరి మేస్రం ఫ్యామిలీ వాళ్ళే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల ట్రైబల్స్, ముఖ్యంగా గోండు సోదరులు, లంబాడీస్, తోటీస్, తర్వాత ఇతరితర కులాలకు చెందిన ఈ ట్రైబల్ ఫ్యామిలీస్ ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. కెస్లాపూర్ జాతరలో మరో కీలకమైన అంశం దర్బారు. మారుమూల గూడెలలో నివసించే ఆదివాసులకు ప్రభుత్వాలకి వారధిగా నిలిచేందుకు కెస్లాపూర్ జాతరలో దర్బారును నిర్వహిస్తూ ఉంటారు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన గోండు యోధుడు కొమరం భీమును నిజాం సర్కార్ తన సైన్యంతో హతమార్చిన తర్వాత ఆగ్రహంతో ఉన్న ఆదివాసులను శాంతింపచేయడానికి, వారి సమస్యలను గుర్తించేందుకు, వారికి కావలసిన అవసరాలను గుర్తించేందుకు, ఆదిలాబాద్ గోండ్ల జీవన విధానంపై అధ్యయనం చేసేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంతో మాట్లాడి ఇంగ్లాండ్కు చెందిన మానవ పరిణామ శాస్త్రవేత్త హైమస్ డార్ఫ్ ను రంగంలోకి దించింది. ఆదిలాబాద్ ఆదివాసుల సమస్యలను అప్పటి నిజాం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు పెద్ద ఎత్తున ఆదివాసులు ఒకే చోటుకి చేరే కెస్లాపూర్ నాగోబా జాతరే సరైన వేదిక అని గుర్తించారు హైమన్ డార్ఫ్. అలా కెస్లాపూర్ జాతరలో మొదటిసారి 1946లో దర్బార్ను ఏర్పాటు చేయగా అప్పటి నుంచి కెస్లాపూర్ జాతరలో దర్బార్ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఈ దర్బారులో ఆదివాసుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆన్లైన్లో నిక్షిప్తం చేసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా అధికార యంత్రాంగం దర్బార్ గ్రామస్లో ఆధునిక సాంకేతికతను జోడించింది. పూజలు ప్రారంభమైన అనంతరం అపూర్వ ఘట్టలో ఎంపీ గోడం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్ తదితర జిల్లా యంత్రాంగం, మెస్రా వంశస్థులు పాల్గొన్నారు. అట్టహాసంగా ప్రారంభమైన మహాజాతర అధికారికంగా ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఈ నెల 22న గిరిజన దర్బారు జరగనుంది. ఇక జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 100 సీసీ కెమెరాలతో 400 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు పోలీసులు. దాదాపుగా మెస్రం వంశస్థులందరూ ఒక నెల రోజుల ముందు నుంచి ఏ కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలి, గ్రామాలకి వాళ్ళ వంశస్థులకి ఏ విధంగా సమాచారాన్ని ఇవ్వాలి, గంగా జలాన్ని తీసుకురావడంతో పాటుగా ఇక్కడ మర్రి చెట్టులో చేసే కార్యక్రమాలు అన్నీ కూడా, ఎందుకంటే మా సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు అవన్నీ కూడా ఈరోజు పటిష్టంగా కట్టుదిట్టంగా మా సమాజం అంతా కూడా చేస్తున్నటువంటి విషయం. కెస్లాపూర్ నుంచి మొదలుకొంటే గంగా జలానికి వెళ్ళి గోదావరికి వెళ్ళి మరి పాదయాత్ర రూపంలో వెళ్ళి తిరిగి గంగా జలాన్ని తీసుకొచ్చేసి మరి ఈరోజు పూజ కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో మరి జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా గారు, ఎస్పీ అఖిల్ మహాజన్ గారు, ఏఎస్పీ కాజల్ గారు, అదేవిధంగా మన ఐటీఏపీఓ యువరాజ్ మర్మట్ గారు, అదేవిధంగా ఎంపీ నాగేశ్వర్ గారు, బూత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు కూడా అందరూ కూడా భక్తులందరూ కూడా భాగస్వాములు కావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన అభివృద్ధి విషయంలో మరి గతంలో 6 కోట్లు మంజూరు చేసినట్లు మరి చేశారు. దానికి గతంలో ఎలాంటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండానే జియో చేసి మరి ఉన్నటువంటి కాంట్రాక్టర్ కేవలం 2 కోట్లతోటి పనుల్ని పూర్తి చేసి అది పెండింగ్లో ఉంటే మరి ఆ విషయంలో కూడా మొన్న ఇన్ఛార్జ్ మంత్రి గారికి, అదేవిధంగా కొండ సురేఖ గారికి దృష్టికి తీసుకెళ్లేసి మాట్లాడమని జరిగింది. గతంలో మనం మొన్న కూడా 2-3 టైమ్స్ దీనికి సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసుకొని ఈ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని మళ్ళీ భక్తులు కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మొత్తం భారతదేశం నుంచి కూడా ఇక్కడ ఆదివాసీలు కానీ మిగతా కూడా అందరూ వచ్చి ప్రశాంతంగా ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ నాగోబా దేవత ఆశీస్సులు కూడా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం భారతదేశంలో కూడా ఉండాలి అందరికీ కూడా తెలియజేస్తూ మళ్ళీ 22వ తారీఖు నాడు దర్బార్ కూడా ఉంది. దర్బార్ సంబంధించిన కూడా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసి దర్బార్ కూడా ప్రశాంతంగా నిర్వహించడానికి కూడా కృషి చేస్తున్నాము అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా మొన్ననే మన ఆనరబుల్ సీఎం సార్ కూడా మన జిల్లాకి వచ్చేటప్పుడు మళ్ళీ మెస్రం వెంకట్రావు పటేల్ గారు వారందరూ కూడా అప్పుడు సీఎం సార్ కూడా ఆహ్వానించడం జరిగింది. 1 మంత్ నుంచి గోదావరి పోయి అక్కడి నుంచి నీరు తీసుకొని అప్పటి నుంచి ఇది మొదలైంది. ఈ రోజు నుంచి ఇది
సెకండ్ లార్జెస్ట్ ఫెస్టివల్ అంటే జనాలకి ఓపెన్ అయింది. మ్యాక్సిమం జనాలు ఇక్కడ భక్తులు ఇక్కడ వచ్చి పూజ చేయాలి. ఎందుకంటే ఆదివాసులు ఇప్పటి వరకు మేసం వంశములు ఇప్పటి వరకు వాళ్ళు సంప్రదాయానికి కాపాడుకుంటున్నారు. మనం కూడా ఇక్కడ వచ్చి అందరు భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడ నాగోబా దేవుడికి ఇక్కడ వచ్చి వాళ్ళు పూజ చేయాలి కోరుకుంటున్నాము. ఎక్కువ కంటే ఎక్కువ మంది ఇక్కడ వచ్చి పూజ చేయాలి. 22 తారీఖు ఇక్కడ మళ్ళీ ప్రాచీన టైం నుంచి 1940s నుంచి ఇక్కడ ఒక మంచి ఇది కల్చర్ ట్రెడిషన్ నడుస్తుంది. అందరు ఆదివాసీస్ ఇక్కడ వచ్చి మంత్రులకి అధికారులకి ఎమ్మెల్యేలకి వాళ్ళ ఇష్యూస్ చెప్పి అక్కడే ఆన్ ద స్పాట్ గ్రీవెన్సెస్ రేజ్ చేసి రిజాల్వ్ అవుతుంది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కేస్లాపూర్ నాగోప దేవాలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాజశ్రీ సా, ఎస్పీ అఖిల్ మహాజన్, పీఓ యువరాజ్ మర్మట్, ఆలయ పూజారులు, మెస్రం వంశీయులు సాంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన నాగోబ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. గిరిజనుల ఆచార వ్యవహారాలకు, వారి విశిష్ట సంస్కృతికి నాగోబ జాతర ఒక నిదర్శనమని జూపల్లి కొనియాడారు. దేశంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతర రాష్ట్రంలోని అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల వసతులను కల్పించిందని మంత్రి తెలిపారు. ఆదివాసులది ప్రకృతితో విడదీయరాని బంధం. అడవులు, నదులు, పర్వతాలు, జీవులు వంటి ప్రకృతి శక్తులను పూజిస్తూ ప్రకృతి ఆరాధనను తమ జీవన విధానంలో అంతర్భాగంగా చేసుకున్నారు ఆదివాసులు. వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు పర్యావరణంతో సామరస్యంతో మమేకమై ఉంటాయని తెలిపేందుకు ఈ జాతరలే నిదర్శనం. కల్మషం లేని మనసులతో ఆదివాసులు చేసే జాతరలు తరతరాలుగా ఇలాగే కొనసాగాలని, తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయ పద్ధతులు తమ భవిష్యత్ తరాలకు ఆదివాసులు ఇలానే అందిస్తూ ఉండాలని, అందుకు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిని సారించాలని కోరుకుందాం. పుష్యమాస నెలవంక కనిపించిన నాటి నుంచి పుష్యమాస అమావాస్య వరకు ప్రతి ఘట్టాన్ని తమ పూర్వీకుల నుండి వస్తున్న ఆచార వ్యవహారాలను ఏమాత్రం భంగం కలిగించకుండా అటు తమ పూర్వీకుల నుండి వచ్చిన సాంప్రదాయ పద్ధతులను తూచా తప్పకుండా పాటిస్తూ ఈ మెస్రం వంశస్థులు కేస్లాపూర్ నాగోబా జాతరనైతే నిర్వహిస్తూ ఉంటారు.